హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనకి ఇంద్రం మిల్లులకంటూ L1, L2, L3 కేటగిరీస్ అనేసి అది లిస్ట్ రూపంలో రావడం జరిగింది. ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, L1 వచ్చిన వాళ్ళకి ఏమేమి లబ్ధి పొందుతారు, L2 వచ్చిన వాళ్ళకి ఏమేమి ఉంటుంది, L3 వచ్చిన వారికి ఇల్లు ఎప్పుడు వస్తుంది, దాంట్లో స్టేటస్ ఎలా ఉన్నది, ఆ స్టేటస్ అనేది మనకి రాంగ్గా పడ్డట్టయితే ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ ఫామ్ ఫిలప్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అనేది తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో అంటూ మీకు ఒక క్లారిటీ లభిస్తుంది. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత indramillu.telangana అని టైప్ చేయండి. లేదా ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా మన ఇన్స్టాగ్రాము, నెక్స్ట్ టెలిగ్రాము, వాట్సాప్ ఛానల్లో ఎప్పుడు ఫాలో అయ్యి ఉండండి. మనం ఎటువంటి ఫామ్స్ ఉన్నా కానీ నేను అక్కడ షేర్ చేస్తాను కాబట్టి మీకు ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఫామ్స్ అనేది అక్కడ లభిస్తాయి. మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదంతా దాదాపు చాలా మంది తెలిసిందే. నెక్స్ట్ ఈ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఈ అప్లికేషన్ సెర్చ్లో మనకి ఏమేమి వస్తుంది అనేది చూద్దాం. ఇంతకుముందేమో జస్ట్ సర్వే కంప్లీట్ చేసిన వాళ్ళకే వచ్చేది. ఇప్పుడు L1, L2, L3 కేటగిరీలు అనేది లిస్ట్ ఓపెన్ అయింది. అది అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి, ఎఫ్ఎస్ కార్డు, రేషన్ కార్డు నెంబర్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకంటూ ఒక క్యాండిడేట్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా అనేది మీకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళు L3 లిస్ట్లో పడ్డారు, L3 కేటగిరీలో పడ్డారు. ఈ L1, L2, L3 అంటే ఏమిటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ L3 కేటగిరీ చూసుకున్నట్టయితే అద్దె, రేకులు, మనం కిరాయికి ఇండ్లు కానీ రేకులు, పెంకులు ఇంట్లో ఉన్న వాళ్ళు L3 వర్గానికి చెందిన వాళ్ళు అవుతారు. ఈ L3 అనే వాళ్ళు కూడా దాదాపు కొంతమందికి ఓనర్ 4 వీలర్స్ అనేసి కూడా రీమార్క్ ఉన్నది. ఇక్కడ 4 వీలర్ అయితే ఈ ఓనర్కి లేదు, మరి ఇక్కడ 4 వీలర్ ఉన్నది అనేసి కూడా ఇచ్చారు. ఇక్కడ కంప్లైంట్ అనేది కూడా క్లిక్ చేసి ఆ రిమూవ్ అనేది ఇచ్చుకోవచ్చు, మీరు ఆఫర్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫామ్ అనేది ఒకటి కంప్లైంట్ లెటర్ ఉంటుంది. అది ఏ విధంగా ఫిలప్ చేయాలనేసి కూడా నేను అది ఫిలప్ చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఆ ఫామ్ ఏ విధంగా ఉంటుందో అనేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు అంటూ ఎప్పుడు యాక్టివ్గా ఉండి ఫాలో అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది అనేది కంప్లైంట్ ఎంపీడీ ఆఫీస్ లేదా ఎంఆర్ ఆఫీస్ లేదా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇచ్చినా కానీ ఇది అనేది మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు చేంజ్ చేయడానికి వీలుండదు కాబట్టి నెక్స్ట్ అనేది నడుస్తుంది. నేను నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను. ఇంకో క్యాండిడేట్ మనకి ఇంకో కస్టమరు మనకు ఒక మెసేజ్ చేశారు. మనకు ఇంకో సబ్స్క్రైబర్ పంపినది L1 కేటగిరీ వచ్చింది. వీళ్ళకి L1 కేటగిరీ నాన్ పర్చేసింగ్ హౌస్ విత్ హౌస్ సైట్, అంటే వీళ్ళకి ప్లేస్ ఉన్నది కానీ ఇల్లు అయితే కట్టి లేదు మనకి అనేసి కూడా ఈ రీమార్క్ అనేది ఇచ్చారు. అంటే వీళ్ళకి కంప్లీట్గా మంచిగా ఇచ్చారు ఇది. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వలేదు చూడండి. ఇక్కడ ఇది ఒక స్మాల్ మిస్టేక్ జరిగింది. ఇలా అనేది మీకు కంప్లీట్ రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ సెర్చ్ చేసుకొని మీకు లిస్ట్ 1 వచ్చిందా, 2 వచ్చిందా, 3 వచ్చిందా అనే దాని గురించి కామెంట్ అనేది చేయండి. దాని గురించి కూడా వీడియో చేద్దాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.